ఎమ్మెల్యేలు వరుస వివాదాలు ఇరుక్కుంటూ ఉండడం టీడీపీకి తలనొప్పిగా మారింది. వ్యవహారం తన దృష్టికి రావడంతో ఓసారి చెప్పు చూశారు సీఎం చంద్రబాబు. అయినా ఎమ్మెల్యేలు మారితే కదా, దాంతో సీఎం ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి దాపురించింది. ఎమ్మెల్యేలపై ఇక చర్యలు తప్పవన్న మాట వినవస్తోంది. ఆ చర్యలు ఎలా ఉంటాయి, ఏ రూపంలో ఉంటాయి? లెట్స్ వాచ్. టీడీపీ ఎమ్మెల్యేల వివాదాలు అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 20 మంది ఎమ్మెల్యేల వ్యవహారాలు రచ్చకెక్కాయి. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. చంద్రబాబు పదే పదే చెబుతున్నప్పటికీ ఎలాంటి మార్పు కనిపించడం లేదు. వివాదాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గని పరిస్థితి. ఎమ్మెల్యేల వైఖరి చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఇది ఇలాగే కొనసాగితే ప్రమాదమని గ్రహించిన చంద్రబాబు ఎమ్మెల్యేలను దారిలో పెట్టే పనిలో పడ్డారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్తో వివాదాలు మొదలయ్యాయి. ఆ తర్వాత సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కంటిన్యూ అయింది. జిల్లాలో ల్యాండ్, శాండ్, రియల్ ఎస్టేట్ సహా రకరకాల వివాదాలకు ఎమ్మెల్యేలు కారణమయ్యారు. తాజాగా ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్, ఇలా వరుసగా హిట్ సినిమా సీక్వెల్స్ లో హీరోలు, విలన్లు మారినట్టు ఎమ్మెల్యేలు మారుతున్నారు. కానీ వివాదాలు ఆగడం లేదు. ఎమ్మెల్యేలకు చాలా సందర్భాల్లో చెప్పి చూశారు. వరుసగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. బిజీగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు టైం కేటాయిస్తున్నారు. వివాదాలకు కారణమైన ఎమ్మెల్యేలను పిలిచి క్లాస్ తీసుకుంటున్నారు. ఈ ప్రాసెస్లో కొంతమంది దారికొస్తుంటే మరికొందరు మాత్రం తాను మోనార్క్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా వారు సెట్ కాకపోతే సెట్ చేసే ప్లాన్ చంద్రబాబు దగ్గర ఉందట. అయిందేదో అయిపోయింది, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క అని చంద్రబాబు ఫిక్స్ అయ్యారట. సెట్రైట్ కాని ఎమ్మెల్యేల పవర్స్ కట్ చేయడానికి వెనకాడకూడదనే నిర్ణయానికి కూడా వచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే కొలికపూడి శ్రీనివాస్, కోనేటి ఆదిమూలంలపై కొన్ని చర్యలు తీసుకున్నారు. దారికి రాకపోతే ఎవరిని ఉపేక్షించేది లేదని చంద్రబాబు నిర్ణయంగా కనిపిస్తోంది. అందుకే ఈసారి మరింత సీరియస్ యాక్షన్ ఉండబోతుందని సమాచారం. ఎంత చెప్పినా ఎమ్మెల్యేలు మారకపోతే చంద్రబాబు ఏం చేస్తారు? సదరు నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిని నియమిస్తారా? ఎమ్మెల్యేలకు సహకరించకుండా అధికారులను కట్టడి చేస్తారా అనేది తేలాల్సి